రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి విపక్షం కంటే ఘోరంగా ఉంది అంటున్నారు కార్యకర్తలు. ఆ నియోజకవర్గం పేరులో రాజు ఉంది. దానికి టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ఒక రాజు ఉన్నారు. ఆయన పేరులోనే కాదట, తీరులో కూడా అచ్చన్ రాజులాగే వ్యవహరిస్తున్నారట. క్యాడర్ ని కన్నెత్తైనా చూడడం లేదట. వాళ్ళు కాల్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదట. ఆయన ఒంటెత్తు పోకళ్లతో సైకిల్ సైన్యం కృంగిపోతోందట. అసలు ఆ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. అలాంటి చోట ఎలా ఉండకూడదో అలాగే వ్యవహరిస్తున్నారట ఆ ఇన్ఛార్జ్ రాజు గారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా టీడీపీ లీడర్? లీడర్ల తీరు, క్యాడర్ బేజారు. టీడీపీ ఇన్ఛార్జి ఒంటెత్తు పోకడలు. రాజంపేట తమ్ముళ్లలో రాజుకుంటోన్న అసంతృప్తి. సైకిల్ కి పంచర్లు వేస్తోన్న నేతల పోరు. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య మొదటి నుంచి సఖ్యత ఉండదని చెప్తారు. దానికి తగ్గట్లే ఇక్కడి నేతలున్నారని తమ్ముళ్లు భావిస్తున్నారట. ఇక్కడ 3-4 నేతలు గ్రూపు రాజకీయాలు చేస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీతో వెళ్తున్నారని టీడీపీ క్యాడర్ వాపోతోందట. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడి టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నాయి స్థానిక సైకిల్ శ్రేణులు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించే నేతలందరూ పక్క నియోజకవర్గాల నుంచి దిగుమతైన సరికేట. దాంతో వాళ్లకు లోకల్ లీడర్లతో డిష్యూం తప్పడం లేదట. ఇలా ఇన్ఛార్జ్ వర్సెస్ స్థానిక నేతలు అన్నట్లు ఇక్కడ సమరం సాగుతూ ఉంటుందట. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రాజు కూడా పాత నేతల పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారట. ఆయన పనితీరుపై పార్టీ వర్గాల నుంచే విమర్శలొస్తున్నాయట. ఆయన తన వారిని మినహా మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని స్థానిక టీడీపీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. రాజంపేట నియోజకవర్గంలో అధికారుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల వరకు ప్రతిదీ తన కనుసన్నల్లోనే జగన్మోహన్ రాజు నడుపుతున్నారని టాక్. తన వారికి మినహా పార్టీ క్యాడర్ కు ఆయన న్యాయం చేయడం లేదని స్థానిక టీడీపీ క్యాడర్ గగ్గోలు పెడుతోందట. ఓవైపు ఇసుక దందా, మరోవైపు పంచాయతీలు చేసుకుంటోన్న ఇన్ఛార్జ్ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారట. ఇక అవినీతి ఆరోపణలు పక్కన పెట్టినా నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషిగా జగన్మోహన్ రాజు ఏమీ చేయడం లేదని టీడీపీ వర్గాల్లో టాక్. తన స్వలాభం కోసం మాత్రమే జగన్మోహన్ రాజు పనిచేస్తున్నారని, పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక లోకల్ టీడీపీ నేతలు, కార్యకర్తలు కాల్ చేస్తే జగన్మోహన్ రాజు ఫోన్ కూడా ఎత్తరనే మాట కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోందట. ఈ మ్యాటర్ మీద క్యాడర్ రోడ్డెక్కి రచ్చ చేయకపోయినా పార్టీలో అందరూ మాట్లాడుకుంటోన్న ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టి సారించాలని క్యాడర్ కోరుతోందట. ఇప్పటికైనా జగన్మోహన్ రాజు పార్టీ క్యాడర్ ని కలుపుకుని ముందుకు సాగాలని, అలాగే స్థానిక నేతల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి వాళ్లను కూడా కలుపుకుని పోవాలని క్యాడర్ భావిస్తోందట. అయితే రాజంపేట టీడీపీలో జగన్మోహన్ రాజు వర్గంతో పాటు బత్యాల చెంగల్రాయుడు వర్గం, మేడా విజయశేఖర్ రెడ్డి వర్గం కూడా ఉన్నాయని చెప్తారు. నేతల వర్గపోరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నేతలు తమ మధ్యున్న విభేదాలను పక్కన పెట్టి కార్యకర్తలను కాపాడుకుంటే నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందంటున్నారట సీనియర్ కార్యకర్తలు. క్యాడర్ సూచనలను లీడర్లు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.